ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక బ్లాగ్ రాసినప్పుడు ఆ బ్లాగ్ని గూగుల్కి సబ్మిట్ ఎలా చేస్తాం ఏంటని చెప్పేసి ఈ సెర్చ్ కన్సోల్లో మనం సబ్మిట్ చేసే ప్రాసెస్ అంతా కూడా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క బ్లాగ్ అనేది రాశాను, వాట్ ఈజ్ ఎలిమెంటర్ అని చెప్పేసి. దీని ఎస్ఐఓ స్కోర్ వచ్చేసరికి 76 100కి. ఈ ఫోటోగ్రఫీ అని ఉంది కదా, ఈ ఫోటోగ్రఫీ అనేది ఇది ఒక బ్లాగ్. ఈ బ్లాగ్ ఒక యూఆర్ఎల్ అనేది కాపీ చేసేసుకొని యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లోకి వచ్చేసి యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అని ఉంది కదా, ఈ ఇన్స్పెక్షన్లోకి మనం కాపీ చేసింది పేస్ట్ చేసేసి ఎంటర్ కొట్టేస్తే మనకి గూగుల్ అనేది మన పేజ్ ఇండెక్స్ అవుతుంది. ఓకే, మన పేజ్ అనేది ఇండెక్స్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకున్న పేజెస్లోకి మనం ఏదైతే ఇంకో బ్లాగ్స్ ఏం రాసామో ఏంటి అని చెప్పేసి ఒకసారి బ్లాగ్స్ చూసుకున్న తర్వాత గూగుల్ వచ్చేసరికి ది మోస్ట్ ఇంపార్టెంట్ గూగుల్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. ఈ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఒకసారి ఇవి కూడా యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లోకి వచ్చేసి ఇన్స్పెక్షన్ అంతా కూడా క్లియర్ చేసేసుకుందాం. గూగుల్కి సబ్మిట్ చేసేద్దాం. సబ్మిట్ అయింది. ఇలా 1 by 1 మనం ఎన్ని బ్లాగ్స్ అయితే రాస్తామో, ఎన్ని ఆర్టికల్స్ అయితే రాస్తామో అవన్నీ కూడా మనం